ఏమే చిన్నప్పుడు ఈడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు కాల్చేవాడు. నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో. పోయింది వరడు అచ్చి అమ్మ అప్పారావు కుటుంబం పరువు ఈ రోజుతో పోయింది. రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్కుతాడా? ఎందుకు అర్ధరాత్రి పూట గుమ్మానుకున్న తోరణాలు తెంపకూడదండి, అశుభం. ఇంకేం అశుభం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తలెత్తుకొని తిరగలనా? నిన్ను అసలు మాలే ఉన్న పట్టాడికి ఆకలిస్తున్నట్టుంది. అయినా బాలి ఇలా చేస్తాడనుకోలేదు. అమ్మో, మీరైనా గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందండి. అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా, లేకపోతేనా ఇంకేం తెలియాలి, సంకలో బుడ్డోడితో సహా వచ్చేస్తేనే. అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి? నిజం చెప్పండి. హలో, ఈ విషయం మీకు ముందే తెలీదు? చచ్చా, నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని, ఇక్కడ దాకా రానిచ్చేవాడినా, అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని. నేనే నిన్నే షాక్ అయిపోయాను. అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు. నువ్వు ఇంకా మెత్తకుంటావు కదే. అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గించేయండి. అసలు ఇంటికే రానివ్వకండి, వదిలిపోద్ది. ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇలాంటి. ఏమే పొద్దుస్తమానం నీ స్నేహితురాలు మధుబాల గురించేనా? ఇక్కడ మన బాల వచ్చాడు, కాఫీ పెట్టు. పాలేవా? పర్లేదు, నేను నిన్ను నమ్మాను చూడు. ఓహో, కాఫీ వద్దా? పర్లేదు. అరే బాలా బాలా బాలా, మన బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికి ఏముందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్న నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్, అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది. పక్కోడి రగడా. గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే, బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పెర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు, నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తాను. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా, అదే మహాభారతం, రామాయణం. ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులు వచ్చి ఆ రాణిగారికి పిట్టలు ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమైనా గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబు, నేను చెప్పేది ఒకసారి. నేను ఇంకెవరు చెప్పింది అన్నాను రా, ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఊరిమి మోమాటలకు మాట్లాడే నువ్వేం కన్న తండ్రి, కూతురు జీవితాన్ని ఇలా కాలుకోలేతావా? తండ్రి? అయ్యో అది కాదండి. ఇంకేం కాదు, అయిపోయింది బావా. పాత కోడల్ని పట్టించుకోకు, కోడలు లోపల తీసుకెళ్ళి. ఏమే ఆ బట్టలు పక్కనట్టు ముందు కుంకుమ బొట్టు కోడలు లోపల తీసుకెళ్ళి. కుంకుమ బొట్ట? మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరు. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా. భాగ్యలక్ష్మి, ఒకసారి. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏటే
పొద్దున్నే సొంటూరు పాకలో సారాగాని తాగొచ్చావా? ఏం సారా? మీ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మావుడు మీ ఇంటికి వచ్చాడా? ఆ. ఈ డాడింటికి వెళ్ళమంటే ఆ, అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసు అన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట వినేవాడే లేడు. నేను ఉండను. పొరడలో పొరం మొత్తం తీసేయండి. ఏమండి? ఓరిని ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు ఆడగులోలాగా. ఒరే చూడు. బాబాయ్